వివేక్ అది గుండెపోటు అని ప్రసారం చేసింది జగన్. ఆ తర్వాత గుండెపోటు కాదు హత్య అన్నది జగన్. ఆపై టీడీపీ చేయించిన హత్య అని ఆరోపించిందే జగన్. వివేక ఈ ఉదంతంపై సిబిఐ దర్యాప్తు కావాలి అని అడిగింది జగన్. మళ్ళీ 6 నెలల తర్వాత సిబిఐ విచారణ బాలేదు, మా పోలీసులే దర్యాప్తు చేస్తారు అని చెప్పింది కూడా జగన్. తర్వాత ఈ కేసులో అవినాష్ అరెస్ట్ అయితే ఏమవుద్ది, బీజేపీలో జాయిన్ అయ్యి కేసు నుంచి సేఫ్గా బయటకు వస్తాడు అని సునీత దగ్గర మాట్లాడింది జగన్. ఈ మాటలు అన్నది నేను కాదు, షర్మిల, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు. ఆమె చేసిన కామెంట్స్ ఇవి. వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకెవరో విమర్శించక్కర్లా, ఇంకెవరో ఏమీ అనక్కర్లా, బయట వాళ్ళందరూ వదిలేయచ్చు. ఆయన సునీత గారితోనూ షర్మిల గారితోనూ మాట్లాడి వాళ్ళిద్దరికీ సమాధానం చెప్తే చాలు, వాళ్ళిద్దరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలు. జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ నమ్మొచ్చు. ఈ రాష్ట్రంలో నేను, మీరు అందరూ నమ్మొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని. కేవలం ఆయన లైవ్లో వీలైతే చూడండి, అమెరికా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఓపెన్ డిబేట్లు పెడతారు కదా, కొన్ని బహిరంగ చర్చలు జరుగుతాయి, పబ్లిక్లోనే జరుగుతాయి, లైవ్లో టీవీల్లో కూడా వస్తాయి. అలా ఈ వివేక గారి కేసు మీద ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ గారిని పెట్టి, ఎదురుగా సునీత గారిని షర్మిల గారిని పెడితే వాళ్ళు అడిగే ప్రశ్నలకు వీళ్ళు సమాధానాలు చెప్తే చాలు. వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ వీళ్ళు తీసుకొచ్చి, వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ వాళ్ళు తీసుకొస్తే చాలు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పతనం, ఆల్రెడీ పతనావస్థలో ఉన్నారు, ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, రికార్డెడ్ డేటా. లాజికల్గా కొడతారు, లీగల్గానూ కొడతారు. చెల్లెళ్ళకి సమాధానం చెప్పుకున్న పరిస్థితి లేదు. నిన్న షర్మిల గారు చేసిన కామెంట్స్ అయితే నిజంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం వస్తుంది. ఇంతగా వేధిస్తున్నారే చెల్లెళ్ళను అని. సో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం కదా, మనం ఒక 4 రోజుల కింద ఒక వీడియో చేసాం, ఆయన అవలక్షణాలు 5 ఉన్నాయని. అందులో సొంత కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడం ఒక పెద్ద కారణం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఈ స్థితికి పడిపోవడానికి కారణం అది కూడా. అది సొంత చెల్లి బయటకు వెళ్ళిపోయారంటే కారణం ఏంటి? పైగా బయటకు వెళ్ళిపోతే ఆమె మీద ఏం ఆరోపణలు చేస్తున్నారు? చంద్రబాబు గారి దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడుతుంది, టీడీపీ వాళ్ళ శ్రేయోభిలాషిగా మాట్లాడుతుందని ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకని ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? అసలు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా పాదయాత్ర చేసిందే షర్మిల, అవునా? సో ఇప్పుడు ఆయనతో చేతులు కలపాల్సిన అవసరం ఆమెకి ఎందుకు వచ్చింది? అన్న పట్టించుకోకపోతేనే కదా, అన్న తరిమేస్తేనే కదా. ఫస్ట్ ఇంట్లో పరిస్థితి చక్కదిద్దుకోవాల్సింది ఎవరు? సో అంటే ఇవన్నీ చెప్తున్నానని కాదు, కానీ నిజంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓట్ బ్యాంక్ కొంత పాజిటివ్గానే ఉంటుంది. కానీ ఆయన సునీత గారికి షర్మిల గారికి సమాధానం చెప్పే పరిస్థితి లేనప్పుడు, వివేక గారి కేసులో తన ట్రాన్స్పరెన్సీ నిరూపించుకునే పరిస్థితి లేనప్పుడు, సునీత గారు ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి తను ఎమోషనల్ టచ్ ఇంకా ఇస్తున్నప్పుడు, ఈ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ఉన్నదన్నమాట భవిష్యత్తులో. సో నేను అనుకోవడం, ఎవరికో సమాధానం చెప్పక్కర్లా, ఆ ఇంట్లో వాళ్ళకి చెప్తే చాలు. ఈ చర్చ అయితే మాత్రం సుదీర్ఘకాలం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మొత్తం వివేక గారి కేసు ఆయన్ను వెంటాడుతూనే ఉంటుంది. అండ్ షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మొత్తం ఈ అంశాన్ని దెప్పి పొడుస్తూనే ఉంటారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రివ్యూ చేసుకొని తన చెల్లెల్ని పిలిపించి మాట్లాడి రాజీ పడాలి చెల్లెలతో. చెల్లెలు అలా రోడ్డు మీదకి ఎక్కి అన్న మీద విమర్శలు చేస్తుంటే, అన్న పెద్దోడిగా అందులోకి తను నష్టపోతున్నాడు, పెద్దోడు ప్లస్ నష్టపోతున్నాడు. కాబట్టి ఆమెను పిలిపించి, ఏమ్మా మన కుటుంబ పరువు, నాన్నగారు మనకింత సంపాదించి ఇచ్చారు, పరువు ప్రతిష్టలు, డబ్బు, మనం ఇలా రోడ్డుని పడకూడదు అని చెప్పి మాట్లాడే బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోవట్లేదు, అహం వదలట్లేదు, అబద్ధాలు వదలట్లేదు, తిరిగి ఆమె మీద నాయకుల చేత మాట్లాడిస్తూనే ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా షర్మిల గారు లైఫ్ టైం శత్రువు. అండ్ షర్మిల గారు వేసే బాణాలు తగులుతూనే ఉంటాయి, దెబ్బలు తగులుతూనే ఉంటాయి, దెబ్బ పడుతూనే ఉంటుంది. ఆమెకు తోడు సునీత కూడా తయారయ్యారు, సునీత రెడ్డి గారు కూడా. థ్యాంక్ యూ.